హలో ఫ్రెండ్స్, బాగుండారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సీకే ఇప్పుడు మీ అమ్మని మీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు మధ్యాహ్నం చింతాకు వంకాయ పచ్చిమిరపకాయలు వేసి పులిహోర అయితే చేశాను. తిని చూసి మీకు పెడతా ఉన్నాను, చూడండి. చాలా చాలా బాగుంది. అందుకే ఎలా చేసుకోవాలో చూసేద్దామా. వంకాయలు కావాల్సిన వంకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక టమాటా, చింతాకైతే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వంకాయలను అయితే కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసుకుందాము. సరిపడా నూనె అయితే నేను స్టవ్ మీద పెట్టుకునేసినాను. వంకాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు కొద్దిగా వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, నేను ఎర్రగడ్డలు అయితే వేయలేదు, ఎందుకంటే ఎర్రగడ్డలు వేసినామంటే చింతాకు ఇది వచ్చి నేను కొనుక్కున్నాను. అదే ఇక్కడ మా విలేజ్లో అయితే కోసుకొచ్చుకుంటాం మేము. నేను ఇంకా ఎక్కడ అనేసి తీసుకొని వచ్చేసాను. అది ఏ చెట్లో కోసింది, ఎలా ఉంటుంది పులుపు అనేది ఇక్కడైతే మనకు తెలియదు కదా. కొన్ని ఆకులు పులుపు ఉండదు, ఉగురుగా ఉంటుంది. అందుకని టమాటా ఇది ఎర్రగడ్డలు అయితే నేను వేయలేదండి, ఎందుకంటే కొంచెం తీపి వచ్చేస్తుంది, పులుపు ఉండదు. అందుకోసమని వేయలేదు. ఎప్పుడు కొన్నిటికి ఎర్రగడ్డలు అయితే వేయాలి ఎక్కువే, కొన్నిటికి వేయకూడదు. అందుకని నేను వేయలేదు. అంతా వేసి నూనెలో బాగా వేయించుకున్నాం కదా. వంకాయల నీళ్ళు అంతా కూడా బాగా నీళ్ళు వదిలింది చూడండి. ఇలా బాగా మెత్తబడేంత వరకు నూనెలో అలా వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి అలా ఉడకనిద్దాము. కాసేపు ఉడికిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్న చింతాకులు అయితే ఇందులో వేసుకుందాము. కొంచెం ఉడికింది కదా. ఇప్పుడైతే మనము కడిగి పెట్టుకున్న చింతాకుని అందులో వేసుకునేస్తాము. చింతాకు అలా కొద్దిగా ఉడికిన తర్వాత పులుపు లేదంటే మీరు కొంచెం చింతపండు వేసుకోవచ్చు. నేను చింతపండు వేయలేదు, టమాటా అయితే ఒకటి వేసుకున్నాను. అంటే పులుపు కరెక్ట్గానే ఉండింది, ఆకు పర్వాలేదు, బాగానే ఉండింది. కూర బాగా వచ్చింది. చూసారా, ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే తీసి పప్పు గుత్తితో ఎనిపేసుకుందామా. రెడీ అయిపోయిందండి. ఇంకా ఎనిపేసుకుందాము. అలా మెత్తగా ఎనిపేసుకున్న తర్వాత ఇంకా తినేయడమండి. అయితే వేడి రాగి సంగటికి అయితే చాలా బాగుంటుంది. అన్నంలో కన్నా అన్నంలో కూడా బాగుంది. నేను వేడి అన్నంలో కలిపి తింటా ఉంటే చాలా బాగుంది. కమ్మగా, కొంచెం అట్లా పుల్లగా చాలా చాలా బాగా వచ్చింది కూర అయితే. సంగటి ఈ కూర అయితేనే, రాగి సంగటికి ఈ కూరకైతేనే బాగుంటుంది. నేను ఇంకా అట్లా ఒట్టి తినేయవచ్చు. తాలింపు అయితే చేశాను, మా పిల్లలు ఉన్నారు కదా, తాలింపు అయితే చేసుకున్నాను. బీరకాయ చట్నీ కొద్దిగా చేశాను. అసలు బీరకాయలో కూడా చింతాకు వేసి చేసుకోవచ్చు. తినేస్తామా. చాలా చాలా బాగా వచ్చింది, కమ్మగా ఉంది కూర. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూసి చేసుకొని కామెంట్లో పెట్టండి. నాకు నచ్చిన వాళ్ళు కామెంట్లో పెట్టండి. నచ్చలేదన్నా, మీరు చేసిన విధానం బాగలేదని కూడా కామెంట్లో మీరు పెట్టేయవచ్చు. బాగుందంటే బాగుందని పెట్టండి. అయితే మాత్రం నేను అన్నం చేసేసినాను, మా పిల్లలు ఉన్నారు. కానీ నాకైతే సంగటికి ఈ కూరకైతే చాలా ఇష్టం అండి. ట్రై చేస్తారు కదా, తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తారని వీడియోలు నేను పెడుతున్నాను. ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్.